కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ పోరండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నూతనంగా నామినేట్ అయిన చైర్మన్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. నుస్తులాపూర్ సహకార సంఘం చైర్మన్గా మొరపల్లి రమణారెడ్డి, సీఈఓ ఆంజనేయులు నుంచి, పోరండ్ల సహకార సంఘం చైర్మన్గా గోపు మల్లారెడ్డి, సీఈఓ శ్రీనివాస్ నుంచి ఆయా సంఘాల డైరెక్టర్ల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరువురు చైర్మన్లు మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, సంఘాలను మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, సహకార సంఘాలను రైతులకు మరింత చేరువ చేసేలా పారదర్శకంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ నాయకత్వానికి, డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులందరి సహకారంతో సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో నా బాధ్యతలను నిర్వర్తిస్తామని, మరియు నాతో పాటుగా ఎన్నికైనటువంటి పాలకవర్గ సభ్యులతో తోడ్పాటు తీసుకుని ఈ నుస్తాపూర్ సొసైటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని నేను మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తూ ప్రమాణం చేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరి సోదరులకు అందరికీ, నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, ముఖ్యమైనటువంటి విచ్చేసినటువంటి బంధువులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. కవ్వంపల్లి సత్యనారాయణ ఈరోజు మాకు బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మేమంతా మా పాలకవర్గం అంతా కృషి చేస్తున్నాం. అయితే పిఎస్సి చైర్మన్గా మనం నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి, మా జిల్లా మంత్రివర్యులు, ముఖ్యంగా మా మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మేము మా పాలకవర్గం ఇంకా అభివృద్ధి పదంలో మా ఎమ్మెల్యే సహకారంతో దీన్ని ముందుగా అభివృద్ధి పదంలో తీసుకుపోతామని తెలియజేస్తున్నాం.